బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మేడిపల్లి వేదికగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య సవాళ్ల యుద్ధం హైటెన్షన్ కు దారితీసింది. ఫార్మాసిటీ భూములను మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్రమంగా దోచుకున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన విమర్శలను నిరూపించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించలేక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భయపడి పారిపోయారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మేడిపల్లి వేదికగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య సవాళ్ల యుద్ధం హైటెన్షన్ కు దారితీసింది. ఫార్మాసిటీ భూములను మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్రమంగా దోచుకున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన విమర్శలను నిరూపించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించలేక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భయపడి పారిపోయారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ నెల 12 తారీఖు నాడు గాంధీ భవన్ వేదికగా స్థానిక ఎమ్మెల్యే అదే విధంగా స్థానిక ఎంపీ ప్రజలలోకి రండి, మీరు చేసిన అవినీతి ఏందో నిరూపిస్తాము అని చెప్పి వాళ్ళు గాంధీ భవన్ లో కూర్చొని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే 13 తారీఖు నాడు మా నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మరీ చెప్పడం జరిగింది. నువ్వు ప్రజలలోకి రమ్మంటున్నావు కదా, మేము ప్రజలలోకి వస్తాము, ప్రజలనే తేల్చుకుందాము, ఎవరు అవినీతి చేసిర్రు, ఏం అవినీతి జరిగిందో ప్రజలలోనే చర్చిస్తామని చెప్పి వాళ్ళు ఈ నెల 13 తారీఖు నాడు మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ రోజు 17 తారీఖు నాడు మేడిపల్లి గ్రామానికి ఉదయం 10 గంటలకు వస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నెల 12 తారీఖు నాడు గాంధీ భవన్ వేదికగా